Hi and welcome to my channel. This is Jayprakash. Today I am going to explain about the Telangana State Inter Secondary English Practical Marks Allotment. నేను ఈరోజు మీకు ఇంటర్మీడియట్ సెకండరీ ఇంగ్లీష్ సంబంధించి ఎస్పెషల్లీ ప్రాక్టికల్ సంబంధించి మార్క్స్ ఎలా ఉంటాయి, అవి ఎలా డివైడ్ చేశారు అనే విషయాన్ని చెప్పబోతున్నాను. సో ప్రాక్టికల్కి టోటల్గా 20 మార్క్స్ ఉంటాయి. అందులో ఒక టాపిక్ తీసుకున్నట్లయితే డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్ అనే టాపిక్ ఉంటుంది. సో ఇది ఓరల్ టెస్ట్ అనమాట. సో ఇందులో క్వశ్చన్ ఒక బ్యాచ్కి ఇస్తారు, ఒకటే క్వశ్చన్ ఒక బ్యాచ్కి ఇస్తారు. ఆ బ్యాచ్ వాళ్ళు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే ఒకటే క్వశ్చన్ కాబట్టి 4 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. టైం వచ్చేసి 60 మినిట్స్. కాబట్టి డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్ అనే టాపిక్కి 4 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రజెంటేషన్ స్కిల్స్ ఉంటుంది. ఇది కూడా ఓరల్ టెస్ట్. ఇందులో మనకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి, ఒకటే క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ క్వశ్చన్ కనుక కరెక్ట్ ప్రజెంట్ చేస్తే 4 మార్క్స్ వస్తాయి. ఇది కూడా బ్యాచ్కి ఇస్తారు, టైం 60 మినిట్స్ ఉంటుంది. నెక్స్ట్ గ్రూప్ డిస్కషన్. ఈ గ్రూప్ డిస్కషన్లో 4 క్వశ్చన్స్ ఇస్తారు. అందులో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సెలెక్ట్ చేసుకుని దాని గురించి కనుక డిస్కస్ చేస్తే అప్పుడు 4 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా 60 మినిట్స్ టైం ఉంటుంది. ఇది కూడా ఒక బ్యాచ్కి ఇచ్చేటువంటి క్వశ్చన్, 60 మినిట్స్ టైం ఉంటుంది. నెక్స్ట్ లిజనింగ్ కాంప్రిహెన్షన్. ఈ లిజనింగ్ కాంప్రిహెన్షన్ అనేటువంటిది యాన్యువల్ ఎగ్జామ్ ఎట్లాగైతే కండక్ట్ చేస్తారో ఇది కూడా యాజ్ ఇట్ ఈజ్గా యాన్యువల్ ఎగ్జామ్ లానే కండక్ట్ చేస్తారు. ఒకవేళ ఈ ఎగ్జామ్ కనుక అటెండ్ కాకపోతే యాన్యువల్ ఎగ్జామ్లో అన్ని రాసి పాస్ అయినా కూడా ఫెయిల్ అయినట్టుగానే మనకు రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఈ లిజనింగ్ కాంప్రిహెన్షన్కి సంబంధించిన రిటర్న్ ఎగ్జామ్ అనేటువంటిది ఖచ్చితంగా అటెండ్ కావాలి. సో దీంట్లో మనకి ఏం చేస్తారంటే ఏదైనా ఒక స్టోరీ కానీ ఒక ప్యాసేజ్ కానీ ఒక ఆడియో డివైస్ ద్వారా వినిపిస్తారు. 2 టైమ్స్ వినిపిస్తారు. వినిపించిన తర్వాత బోర్డు పైన 6 క్వశ్చన్స్ రాస్తారు. అందులో ఏవైనా 4 క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ రాయగలిగితే 4 మార్క్స్ వస్తాయి. సో ఇది యాన్యువల్ ఎగ్జామ్లానే కండక్ట్ చేస్తారు కాబట్టి మీకు బోర్డు నుండి ఆన్సర్ షీట్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ బోర్డు మీద రాసేటువంటి 6 క్వశ్చన్స్లో ఏవైనా 4 క్వశ్చన్స్ కరెక్ట్ ఆన్సర్ వస్తే 4 మార్క్స్ వస్తాయి. బట్ టైం మాత్రం 15 మినిట్స్ ఉంటుంది, 15 నిమిషాలు మాత్రమే. నెక్స్ట్ ప్రాక్టికల్ రికార్డ్ బుక్ ఉంటుంది. ఈ రికార్డ్ బుక్ కరెక్ట్ రాస్తే 4 మార్క్స్ ఉంటాయి. సో టోటల్గా 20 మార్క్స్ అనేటువంటి ఈ రికార్డ్ బుక్ మన ప్రాక్టికల్కు ఇవ్వడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.